తిరుపతి జిల్లా రేణిగుంట గాజుల మన్యం పోలీసులు ఇటీవల హత్యకు గురైన కొండూరు మనోజ్ హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోహరాచారి మీడియాతో తెలిపారు. హరిప్రసాద్, సుధాకర్, సామ్సంగ్లు మృతుడు మనోజ్ ను లక్ష్మీనగర్ లోని హరిప్రసాద్ ఇంట్లో అక్టోబర్ 2వ తారీఖున సాయంత్రం 6 గంటలకు కాళ్ళు చేతులు కట్టేసి ప్లాస్టిక్ కవర్ తో మొహానికి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపారన్నారు. లక్ష్మీనగర్ అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉండి ప్రస్తుతం పాడుబడిన ఇంటి వాటర్ సంప్ లో వేసి అనుమానం రాకుండా పూడ్చిపెట్టారన్నారు. ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ క్లూస్ టీమ్ సహాయంతో నిందితులను గుర్తించామన్నారు. అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు. ఆ తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది. సంపులో ఒక మానవాకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంది. సో దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాన్ని తొలగిస్తే ఒక మానవ శరీరం ఉంది అందులో చనిపోయినటువంటిది. దాన్ని క్లూస్ టీమ్ సహాయంతో, ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి పిలిపించి ఆ మృతుడి యొక్క వేలిముద్దలు తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్, అతని పేరు కొండూరు మనోజ్. అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది, అతని నేర చరిత్ర ఉంది. తర్వాత దీంట్లో సరే సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలింది ఏమంటే ఇతనితో పాటు ఇతన్ని ఒక 3 ముద్దాయిలు, హరిప్రసాద్ అనే అతను, అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్, అదే శాంసన్ అనే ఇంకొక స్నేహితుడు, వీళ్ళు 3 కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు దర్యాప్తులో తేలింది. దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను చెప్పిన కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి, అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి. సో ఇలా 2-3 వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఉన్నాయి. దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు. దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి అనేది కంప్లీట్గా మన రేణిగుంట డిఎస్పీ గారు ముందుండి మొత్తం తన టీంతో టౌన్ ఇన్స్పెక్టర్ కానీ, మన రూరల్ ఇన్స్పెక్టర్ కానీ, మా పిఎస్ఐ కానీ, మిగతా రూరల్ ఎస్ఐ కానీ అందరినీ ముందుండి నడిపించారు.